ఎంతో రుచిగా ఎంతో ఎమ్మీగా ఉండేటువంటి కడీ పకోడా రెసిపీని షేర్ చేస్తున్నానండి. నార్త్ లో చాలా ఫేమస్ అనమాట. ఇంకా మనకు కూడా ఇది చాలా నచ్చుతుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ కప్ శనగపిండి తీసుకునే విధంగా జల్లెడ పట్టుకుని లంప్స్ లాంటివి డిస్కార్డ్ చేసాను. మనం ఏ కప్ తోటి అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు తీసుకున్నామండి. పులిసింది అయితే ఇంకా మంచిది అనమాట. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. ఫస్ట్ ఇది కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సరిపడా వాటర్ ని యాడ్ చేసేస్తాం అనమాట. చూసారా, ఈ విధంగా మనం కొంచెం ఫాస్ట్ గా ఇట్లా కలుపుకుంటూ చేసుకుంటే ఏంటంటే ఎక్కడ ఉండ అనేది కట్టదనమాట. లంప్స్ అనేవి ఉండవు. మనకి పిండి అంతా కూడా పర్ఫెక్ట్ గా కలిసిపోయిందండి. ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి కడి చక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. మొత్తానికి 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసినట్టు అండి. 3/4 కప్పు పెరుగు, 1/2 కప్పు శనగపిండి. దీంతో మనకి ఇక్కడ ఈ ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా పకోడీ గురించి మనము ఒక బౌల్ తీసేసుకుంటాము. దాంట్లో 1 కప్పు నిండా శనగపిండి తీసుకుంటామండి. దీన్ని కొంచెం జల్లెడ పట్టుకుంటే మంచిది. పర్ఫెక్ట్ గా ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుందండి కర్రీ. ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము. ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాము. అదే విధంగా ఒక బంచ్ కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ కంటే తక్కువ కారం అండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాము. అదే విధంగా కొంచెము గరం మసాలా యాడ్ చేసుకుంటాము. అదే విధంగా 2 చిటికలంతా బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటాము. వద్దు అనుకుంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ పిండిలో మనం వేసిన దినుసులన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా చేత్తో మనం మ్యాష్ చేసుకున్నట్టు చేసుకుంటూ కలుపుకుంటాం అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పకోడీ పిండిలాగా మిక్స్ చేసుకుంటామండి. ఏకదం వాటర్ వేస్తే ఏంటంటే లూజ్ అయిపోయే అవకాశం ఉంది. మనకు పకోడీ పర్ఫెక్ట్ గా రాదు. సో మనము చూసుకుంటూ జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటాం అనమాట. పకోడీ పిండి కన్సిస్టెన్సీలో అలాగని మరీ తిక్కుగా కాదు, మరీ పల్చగా కాకుండా మనం పకోడీ వేయడానికి వీలుగా ఉండేలాగా మనం మిక్స్ చేసుకుంటామండి. పిండి మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా మంచిగా కాగిందనమాట. ఇంకా చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకుంటూ వేసేసుకుంటాము. దీనికి ఇలాగే రావాలి షేప్ అనేది ఏమీ లేదండి, ఎలా అయినా వేసుకోవచ్చండి. ఇంకా లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ పకోడీని వేగనిస్తే ఏంటంటే లోపలికంతా వేగుతుంది, చక్కగా ఉడుకుతుంది అనమాట. టర్న్ చేసుకుంటూ 2 వైపులా రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి వచ్చిన తర్వాత తీసేసుకుంటాము. మరీ డీప్ కలర్ అవసరం లేదండి. ఇంకా ఆల్మోస్ట్ ఇది వేగిపోయింది బ్యాచ్. వీటిని తీసేసుకోవచ్చు మనం పక్కకి. అదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా నేను వేసేసుకుంటాను అనమాట. ఎంత బాగుంటుందో తెలుసండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ గా ఈ మెజర్మెంట్స్ మీరు ఫాలో అవ్వండి. కడీ అండ్ పకోడీ రెండు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలండి. గ్రేవీ తక్కువైపోయి పకోడీ ఎక్కువైనా బాగోదు, పకోడీ తక్కువై గ్రేవీ ఎక్కువైనా బాగోదు. కాబట్టి మెజర్మెంట్స్ తో ఫాలో అవుతే ఏంటంటే రెండు బ్యాలెన్స్ గా సరిపోతాయి. ఇంకా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నామండి. బాణాలు పెట్టేసుకున్నాము. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/4 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాము. ఫస్ట్ దీన్ని వేగనిచ్చిన తర్వాత ఎండుమిర్చి పీసెస్ ఒక 4-5 వేసుకున్నాము. అదేవిధంగా కరివేపాకు వేసుకుంటున్నాము. పోపు మొత్తము చక్కగా వేగనేస్తామండి. పోపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు పసుపుని డైరెక్ట్ గా మనం ఆయిల్లో వేయకుండా ఒక కప్పులో వేసుకుని కొంచెం వాటర్ తో డైల్యూట్ చేసుకుంటామండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఆ పోపులో యాడ్ చేస్తాం అనమాట. పోపులో కూడా వేసుకోవచ్చు. అలా వేయటం వల్ల ఏంటంటే కలర్ కొంచెం మారుతుంది. మనకి కలర్ అలాగే సస్టైన్ అయ్యి ఉండాలన్నమాట. సో డైరెక్ట్ గా మనం ఆయిల్లో వేయట్లేదు అనమాట. ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతారు కాబట్టి నార్త్ సైడ్ వాళ్ళు చేసే కడికి అంత పర్ఫెక్ట్ కలర్ టెక్స్చర్ ఉంటుందండి. ఈ టిప్స్ అన్ని మనం చక్కగా ఫాలో చేసినప్పుడు మనం ఎగ్జాక్ట్లీ అదే డిష్ ని మనము అదే కలర్ టెక్స్చర్ తో మనము ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు అది వేసినమంటే మనం స్టార్టింగ్ లో చేసి పెట్టుకున్నాం చూడండి, పెరుగు, శనగపిండి, వాటర్ మిశ్రమం, దాన్ని వెంటనే దీంట్లోకి వేసేసుకుంటాం అనమాట. వేసుకునే ముందు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. శనగపిండి ఏంటంటే కిందకి డౌన్ కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మిక్స్ చేసినప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్ గా కలుస్తుంది. ఇలా వేసినమంటే మనం ఇంకా కంటిన్యూషన్ గా మనం స్టీర్ చేస్తూనే ఉండాలండి. లేకపోతే ఆ పెరుగు విరిగిపోయే అవకాశం ఉందన్నమాట. మనకి అది అట్లీస్ట్ 2 minutes అయినా మనం మిక్స్ చేయాలి. ఒక్కసారి మరుగు వచ్చిన తర్వాత ఇంకా మనం బేఫికర్ ఉండొచ్చు అనమాట. లేకపోతే కోడి విరిగిపోయే అవకాశం ఉంటుంది. కంటిన్యూషన్ గా మనం స్టీర్ చేస్తూ ఉండాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్ లో చక్కగా మరగనిస్తామండి. మెల్లి మెల్లిగా అది చిక్కబడిపోతుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు మరిగిన తర్వాత ఏ కన్సిస్టెన్సీకి వస్తుంది అనేది. చూసారా, చక్కగా చిక్కబడింది. ఒకవేళ మీకు మరీ చిక్కగా ఉంది, కొంచెం థిన్ గా కావాలి అనుకుంటే కనుక మీరు కొంచెం హాట్ వాటర్ గానీ నార్మల్ వాటర్ గానీ యాడ్ చేసుకోవచ్చండి. బట్ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. మనకి ఉండే కొద్దీ ఇంకాస్త చిక్కబడి
చిక్కబడుతుంది. ఇంకా మనం వేపించి పెట్టుకున్నటువంటి పకోడీ ఇక్కడ మిక్స్ చేసేసుకుంటాము. పకోడీ అయితే ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసండి. నేను ఈ కర్రీ చేస్తున్నాను, పక్క నుంచి తింటూ ఉన్నాను అనమాట. చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చినాయి పకోడీలు. ఇంకా పకోడీలు యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా ఒక గుప్పుడు నిండా యాడ్ చేసేసుకుంటాం, సన్నగా తరుక్కుంది. మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి కొత్తిమీర మనం ఎక్కువ వేసుకోవడం వల్ల. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మనం బాయిల్ అవనిస్తాం అనమాట. ఇంకా ఇది ఆల్మోస్ట్ మనకి చక్కగా బాయిల్ అయిపోయిందండి. ఇంకా ఈ మూమెంట్ లో మనము సాల్ట్ యాడ్ చేసేస్తాం. ఇప్పుడు వరకు మనం సాల్ట్ యాడ్ చేయలేదండి, లాస్ట్ మినిట్ లోనే యాడ్ చేస్తాం అనమాట. సాల్ట్ ముందు వేసేస్తే ఏంటంటే ఈ పెరుగు విరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం లాస్ట్ లో యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు మరగనిచ్చుకుని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇంకా తాలింపు చేసుకుంటామండి. దీనికి దాబా స్టైల్ మనకి వస్తుందన్నమాట. తాలింపు యాడ్ చేయగానే ఒక మంచి అరోమా, ఒక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కర్రీకి. ఇంకా తాలింపు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. తాలింపు కోసం ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి. దాంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటాం. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకుని 3-4 ఎండుమిర్చి ముక్కలు యాడ్ చేసేసుకుంటాము. తర్వాత ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకుని ఈ తాలింపు అంతా మంచిగా వేగనిస్తామండి. తాలింపు మంచిగా వేగిపోయిందండి. కింద స్టవ్ ఆఫ్ చేసేసి 1 టీ స్పూన్ కారం వేసుకుంటాం. వేసుకుని జస్ట్ ఆయిల్ అట్లాగా మనం కలుపుకున్నట్టు చేసుకుని వెంటనే మన కడిలో యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలుపుకుంటామండి. అసలు ఎంత బాగుంటుందో తెలుసా, కలర్ గానీ టెక్స్చర్ గానీ టేస్ట్ గానీ అదిరిపోతుందండి. పైనుంచి జస్ట్ ఒక 3-4 రెమ్మలు కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో వేడి వేడి కడి వేసుకుని తినండి. అబ్బాబ్బా స్వర్గంగా అనిపిస్తుంది అనమాట. సూపర్ టేస్టీగా, సూపర్ ఎమ్మీగా ఉంటుంది. అసలు పొగలు కక్కుతూ ఉండాలండి. వేడి వేడి రైస్ ఉండాలి, వెంటనే పక్కనే మనము ఈ కడి వేసుకోవాలన్నమాట. 1/2 ప్లేట్ రైస్, 1/2 ప్లేట్ కడి. ఇంకా అంతకంటే ఇంకోటి ఏది ఉండదండి. అంత రుచిగా, అంత ఎమ్మీగా, అంత జ్యూసీగా ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా భలే బాగుంటాయి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. నార్త్ సైడ్ ఎంతో ఫేమస్ అని కడి చావల్ మనం కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చు.